నమస్కారం రఘుకుమార్ చౌదరి గారు. నమస్కారం అంజి గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏమంట మీరు టైటిల్ పెట్టారు కానీ తిరగబడ్డ స్వామి. ఆ తిరగబడాల్సి వచ్చింది ఇప్పుడు. ఏం చేయాలో అర్థం కావట్లే మీ హీరోకి. తిరగబడితే పర్లా బోర్లా పడకుండా ఉండేది సార్. మరలా పడుకుంటుండే చాలా. నిజంగా అది అది ఒక రకంగా ఈ మాట అనకూడదు కానీ ఒక ఫ్రీ పబ్లిసిటీ మీకు. అంటే సినిమా పరంగా దాన్ని మేము పబ్లిసిటీ కింద లెక్క తీసుకోవట్లేదు. ఎందుకంటే మన సినిమా సీన్స్, మన ట్రైలర్స్, మన ప్రోమోస్ పాజిటివ్ పబ్లిసిటీ తప్ప అది నెగిటివ్ పబ్లిసిటీ మన సినిమాకి అంత ఉపయోగపడదు. సినిమాలో దమ్ము ఉండాలి. అది మనం ఉపయోగించుకోవడం కూడా తప్పు. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని అన్ఫార్చునేట్ జరిగిన దాన్ని మేము ఉపయోగించుకుంటామని నేను అనుకోవట్లేదు. ఇది సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది జరుగుతూ ఉందా ఇంటర్నల్గా? మొన్న బయటకు టీవీలో వచ్చిందా తెలియదు. అవునా? నాకైతే ఆ రోజు మధ్యాహ్నం దాకా కూడా తెలియదు. మీ దగ్గర అసలు ఏం ఎక్స్ప్రెస్ చేయలే? ఎప్పుడు లేదు. ఓకే, ఫ్రాంక్గా చెప్తాను, ఎప్పుడు లేదు. ఎందుకంటే కొంచెం ఈ గత ఏడాది నుంచే సంథింగ్ ఈ కొంచెం ముదిరి పాకాన్ని బట్టి నాకు ఏడాది నుంచి తెలుసు రాసు. బట్ ఎప్పుడు ఈ టాపిక్ అది కానీ ఎప్పుడు సినిమా టాపిక్ తప్ప వేరే మాట నా దగ్గర మాట పొరపాటున సింగిల్ వర్డ్ కూడా లేదు. ఓకే ఓకే. అందుకని షాక్ అయ్యి ఫస్ట్ ఎవరు న్యూస్ పెడితే నాకు ఫేక్ అని పెట్టాను. మధ్యాహ్నం ఫేక్ కథలు నిజమే అని పెట్టాను. నేను నమ్మలేదు. ఇష్యూ జరిగిన తర్వాత మరి మీ సలహా తీసుకోవటం కానీ లేకపోతే ఏదన్నా జరిగిందా? అదే నన్ను ఏమంటలేదండి, సలహాలు అలాంటి ఏమంటలేదు. నేను ఎలా ఉన్నామని ఫోన్ చేశాను. ఫైన్ సార్ బాగానే ఉన్నాను, కొంచెం ధైర్యంగా ఉందని చెప్పాను, అంతే. ఓకే. ఏంట్రా బాబు పాపం ఎలా జరిగింది అని అనుకున్నాను. పైగా ఇప్పుడు మాది ప్రమోషన్స్ టైం, కరెక్ట్, సినిమా ప్రమోషన్స్ టైం. ఆగస్టు 2nd రిలీజ్ అనుకుంటున్నాం. ఈ టైంలో నాకు తనుంటే ఇంకా ఊపు ఉంటుంది కదా మనం ప్రమోషన్స్లో. అవును, అది మాత్రం అనుకున్నాను నేను. అర్రే అనిపించింది. ఓకే. బట్ మా శివకుమార్ గారు, మేము మా పబ్లిసిటీ మాది, మా ప్రమోషన్స్ సినిమా పరంగా చేసుకుంటే ఎవరిది తప్పు అనిపిస్తుంది మీకు? నేను అంత డెప్త్గా ఆలోచించలేదండి. నేను నా సినిమా ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు తమిళ ప్రమోషన్స్కి ప్రొడ్యూసర్ గారు, నేను, మిగతా ఆర్టిస్టులు మిగిలాం. వాటి మీద మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం తప్ప దాని మీద అంత డెప్త్గా ఆలోచించాం. బట్ రాజధాని మీద నాకు నెగిటివ్ ఇంపాక్ట్ లేదు. తను ఎందుకంటే నాతో ఉన్నప్పుడు చాలా జోవిల్గా ఉంటాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు. సినిమా ఇదే తప్ప మేము కూడా ఇప్పుడు సినిమా కాబట్టి మేము మా ప్రమోషన్స్లో ఉన్నాం కాబట్టి దాని మీద అంత డెప్త్గా వెళ్ళలేదు. నేను వెళ్ళకూడదు అనిపించింది. వాళ్ళ పర్సనల్ విషయంలో మనం ఎందుకు వెళ్తాం. తన పరంగా తను మాత్రం మంచి అబ్బాయిని చెప్పవాలి. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చెప్పిన దాని ప్రకారం చూస్తున్నట్టయితే అంతకు ముందు కూడా ఎఫ్ఐఆర్స్ ఫలానా ఇవి ఉన్నాయని కూడా తను చెప్పడం జరుగుతాం. నాకైతే తెలియదు కదా. నాకు ఈ సినిమా నుంచి పరిచయం రాజు. నా దృష్టిలో హీరోయిన్ ఇద్దరు నా పిల్లలు అంటుండే. వాళ్ళిద్దరూ చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. సినిమా చాలా ప్రొఫెషనల్గా చేశారు. అక్కడ ఆ ప్రొఫెషనల్గా ఉండటం వరకు నాకు తెలుసు. అంటే నా క్యారెక్టర్కి ఎలా కావాలి పర్ఫార్మెన్స్, నా క్యారెక్టర్కి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండాలి, అది మాత్రం డిస్కస్ చేసుకున్నాం తప్ప అసలు వేరే టాపిక్ ఎప్పుడు లేదు. సెట్లో డల్గా ఉండటం అసలు మామూలుగా ఎప్పుడు డల్గా ఉండదు. హైపర్ ఎనర్జెటిక్గా ఉంటాడు. ఓకే. నాకు కుక్క నచ్చాడు ఈ మధ్య. అవునా? అది చూస్తే నాకు వాడే గుర్తు వస్తున్నాడు. అంటే వాడర్ నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు అంటాడే. ఓకే. అంటే దాని ఎనర్జీ చూస్తుంటా నాకు గుర్తొస్తున్నాడు. అది హైపర్ ఎనర్జెటిక్గా ఉంది. బలిదాన్ని ఇచ్చేవారు నాకు నువ్వు. అది సోఫా లాగేస్తుంది. కంప్యూటర్ టేబుల్ కట్టేస్తే టేబుల్ కట్టేలాగా వస్తుంది. అది అంత ఎనర్జీగా తను కూడా ఉంటాడు. ఓకే ఓకే. పైగా నాకు కుక్కని కొట్టమే కాదు, మానిటరింగ్ 2 days ఒకసారి ఫోన్ చేసి, మొన్న ఇష్యూ వచ్చే ముందు రోజు కూడా నాతో మాట్లాడాడు. నా కోసం చేయడు. అది ఎలా ఉంది, తినిందా, పడుకుందా, ఫుడ్ ఉందా, అయిపోయిందా, నేను పంపించినా, స్నానం చేయించారా, అంతా కేర్ తీసుకుంటాడు. ఓకే. కాబట్టి అంత పాజిటివ్ పర్సన్. కుక్కల్ని ప్రేమిస్తాడంటే మన మనుషుల విషయంలో ఎలా ఉంటాడు. 9 years గ్యాప్ తర్వాత ఇప్పుడు సినిమా చేస్తున్నారు. మళ్ళీ ఇదొకటి 9 years తర్వాత ఆ ఫీల్ ఉంది. ఇదేంటారా బాబు ఈ టైంలో అని రిలీజ్ పెట్టుకున్న టైంలో వచ్చింది అని బాధ ఉంది. ఓకే ఓకే. ఇంకోట్లే అసలు మధ్యలో ఏదైనా జరిగితే ఇంకా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు మీరు. అమ్మా కదా, షూటింగ్ బాగా లేట్ అయిపోయేది కదా. షూటింగ్ లేట్ అయిపోయేది. పాపం తను ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పుడు సినిమాలో కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది కదా. మిగిలిన రన్నింగ్ లో కదా. దేవుడి వల్ల మన రిలీజ్ వచ్చేసింది. మీ దగ్గర షేర్ చేసుకునే ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడు లేదు. సెటిల్ అండి 90కి వస్తుంది కదా. మా ఇంట్లో మేము ఆల్మోస్ట్ మిడ్-నైట్ దాకా కూర్చుంటాం. ఓకే. సరదాగా జోకులు వేసుకోవటం, ఒక డ్రింక్ చేయటం, సినిమా గురించి మాట్లాడటం తప్ప అసలు ఆ టాపిక్ గురించి ఏ రోజు సింగిల్ వర్డ్ కూడా రాలేదు. అందుకే నేను షాక్ అయింది. ఓకే. అదే ఏదో టైంలో ఓపెన్ అవుతారు. అట్లీస్ట్ సిట్టింగ్ లో అయినా ఓపెన్ అవుతారు. అసలు పంచుకునే విషయం అసలు లేదు. మీరు ఒక బ్రదర్ లాగా ఉన్నారు తనకి. అప్పుడు ఖచ్చితంగా మీతో
చేసుకోవాలి చేసుకునేవాళ్ళు. బట్ అదే. అలాంటిది ఉంటే చేసుకోవాలి. బట్ నేను లేదనుకుంటున్నాను. మరి ఎప్పుడు చేసుకోలేదు నాతో షేర్ చేసుకోలే. సో, ఇది ఇలా జరుగుతుంది. మధ్యలో మీరు రాజ్ తరుణ్ మీరున్నప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయికి కిస్ పెట్టటమా హీరోయిన్‌కి? హీరోయిన్ కాదు, హీరోయిన్ లాంటి క్యారెక్టర్. హీరోయిన్ లాంటి క్యారెక్టరా? ఎవరైనా సరే. మనవ చోప్రా. ఓకే. అది ఆ మధ్య అది వైరల్ అయింది. అది అదొక వైరల్. అదంటే అది ఇంత సివియర్ కాదులేండి. అది ఓకే. అది సిల్లీ మ్యాటర్. అది జోవియల్‌గా. జోవియల్ గా. అవునవును. ఆ అమ్మాయి నా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేసింది. చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఒకసారి నేను మాల్వి అనబోయి మాల్వినే మనరా అని పిలిచేవాడిని. అంటే ఆ రేంజ్కి బ్రెయిన్కి ఎక్కేసింది ఆ క్యారెక్టర్, అమ్మాయి పర్ఫార్మెన్స్. వీళ్ళని టీచ్ చేసేవాడు. ఓకే. రాజు కూడా ఏ మాల్వి నేను మనరా అంటున్నాడు చూడు అని. ఆ అమ్మాయిని చాలా రోజుల తర్వాత కలిశాను నేను. కలిసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ అవన్నీ గుర్తు జస్ట్ కిస్ అనిపించింది ఒక చిన్న పిల్లలాగా. ఓకే. వేరే నాకు అలాంటి అసలు నేను చూసిన లేడీస్ ఎలా ఉంటుంది తెలుసు కదా. నాకు ఒక కూతురులాగా కూడా చెప్పిన తర్వాత తను కూడా పాపం చెప్పి ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. డైరెక్ట్ గారి మైండ్ అలాంటి ఏదో కంటెంట్ వైరల్ అవ్వాలి అనేది ఉండుంటుంది. ప్లాన్ చేసుకోలే. అది కూడా లేదా? అసలు ప్రోగ్రామ్ అయిపోయింది, కిందకు వచ్చి అందరూ ఫోటోలు దిగుతున్నారు. అమ్మాయి పిలిచింది, సార్ మనం ఫోటో దిగుదామని. అలా ఫోటో ఏంటి ముద్దు కూడా పెట్టుకుందాం అని నేను పట్టుకుని ముందు పెడితే అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది. అవును. అది కూడా స్టేజ్ మీద కాదు, ఆ లాన్లో. కరెక్ట్. పైగా మన మీడియా ఎవరు లేరు, ఎవడో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మీడియా లేరు. సెల్ ఫోన్లో తీసారు వాళ్ళు. సెల్ ఫోన్ తీసేది ఇది వైరల్ అయింది. ఓకే. ఓకే. ఇది సల్మాన్ ఖాన్ దాకా వెళ్ళింది ఈ మ్యాటర్. ఆయన అడిగారు కదా బిగ్ బాస్ షోలో, ఏంటి మధ్య వైరల్ అవుతుంటే అమ్మాయి లైట్ తీసుకోండి చెప్పింది. లేదు సార్ అది సడన్ గా జరిగిపోయింది, అది నేను లైట్ తీసుకున్నాను, ఆయన అలాంటి కాదు అని చెప్పింది. దానికి అంత వైరల్ అవుతుంది నేను అనుకోలే. అసలు వైరల్ చేద్దామని మైండ్ నా మైండ్ తెలుసు కదా, చేద్దాం అనుకుంటే కావాలని వైరల్ చేశానని చెప్పేంత దమ్మున్నాడు నేను. అదే ప్లాన్డ్ కాదు. ఓకే. అది ఒకటి జరిగిపోయింది. నాకు ఇక్కడ ఒక డౌట్, మీరు రాజ్ తరుణ్కి ఇప్పుడు వరకు అన్ని ఏది లవర్ బాయ్ గాను రకరకాల సినిమాలు వచ్చాయి కదా, అతనితోటి అంత భారీ ఫైట్లు చేయించాలని ఎందుకు అనిపించింది మీకు? కథ అలా ఉంది. నెక్స్ట్ నాకు సైట్ చేస్తే కథ విన్న తర్వాత మా ప్రొడ్యూసర్ శివకుమార్ గారు సజెస్ట్ చేశారు, రాజ్ తరుణ్ బాగుంటుంటే అని. కరెక్టే కదా అనిపించింది. ఆయన మైండ్ నుంచి వచ్చింది నాకు. ఆ తర్వాత నేను అడాప్ట్ చేసుకుని చూశాను నా క్యారెక్టర్ ఎలా ఉంటుందని. అంతకుముందు నాకు గుర్తున్న రాజ్ది కుమారి 21F అని సుకుమార్ రేటింగ్స్లో సినిమా వచ్చింది. దాంట్లో బ్యాలెన్స్ ఉంటాడు పర్ఫార్మెన్స్. అంటే అల్లరి చిల్లర ఆకతాయిగా ఉండకుండా ఫస్ట్ అలా ఉంటుంది, తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాడు వేరే క్యారెక్టర్లోకి. చాలా డిగ్నిఫైడ్గా, చాలా సాబర్గా ఉంటాడు. నా క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ అలాంటిది. ఈ అల్లరి వేషాలు అవి ఉండవు, చాలా బ్యాలెన్స్గా ఉండాలి. అలా ఉంటూ క్లైమాక్స్కి వచ్చి కొట్టాలి. నాకు రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నాను. డెఫినెట్గా పోస్టర్ బాగుంటుంది, యాక్షన్ కూడా బాగుంటుంది అనిపించింది. తనే కొంచెం డౌట్ పడ్డాడు, సార్ నా మీద ఎంత యాక్షన్ పర్లేదా అంటే, నేను చెప్తాను చేయవే అంత దగ్గరుండి చేయించాను తను కూడా చెప్పాడు. ఓకే. అంటే నాకు హీరో లాగా ఉంటే ఇష్టం. అప్పుడు దీంట్లో ఏంటంటే ఎవరేమన్నా అంటే మనకెందుకులే అని వెళ్ళిపోయేవాడు. పరిస్థితులు అలా వస్తాయి, ఇంక తిరగబడాల్సిన టైం వస్తుంది. తిరగబడితే ఈ రేంజ్లో తిరగబడాలి అంతే అని చెప్తే తను కూడా ఇంజెక్ట్ చేసి ఫైట్ మాస్టర్ డిస్కస్ చేసి జహీరాబాద్ చేసాం ఆ యాక్షన్ ఎపిసోడ్. రాజ్ తరుణ్కి మరవలేని మధురానుభూతి ఆ యాక్షన్ ఎపిసోడ్ నేను అనుకుంటాం. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. హై వోల్టేజ్లో ఉంటుంది. నాకు తెలిసి థియేటర్లో స్టాండింగ్ ఓవేషన్ వస్తుంది. కాన్ఫిడెంట్ చెప్తాను నేను, స్టాండింగ్ ఓవేషన్ థియేటర్లో.